నమస్తే, వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో నారాయణ విద్యా సంస్థలలో జరిగిన హ్యాండ్ రైటింగ్ పోటీలలో ప్రథమ స్థానం సాధించిన నందిగామ నారాయణ ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థలలో 23/1/2024న జరిగిన హ్యాండ్ రైటింగ్ దాండి కాంపిటీషన్ 4 దశలలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని 600 బ్రాంచీలలో జరిగిన ఈ పోటీలలో సుమారు 1,00,000కు పైగా విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. 2 రాష్ట్రాలలో జరిగిన ఈ పోటీలలో మన నందిగామ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన ఎన్ వేదశ్రీ 2వ తరగతి విద్యార్థి ప్రథమ స్థానం కైవసం చేసుకుందని తెలియచేయుటకు సంతోషిస్తున్నాం. 1వ తరగతికి చెందిన బి హస్విని హన్విక, 4వ తరగతికి చెందిన ఎం మనశ్విని, 3వ తరగతికి చెందిన ఆర్ పవన్ శ్రీహాస, 5వ తరగతికి చెందిన కె హనీల, 6వ తరగతికి చెందిన కె కార్తిక వైష్ణవి, 7వ తరగతికి చెందిన కె హర్షిత జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. హ్యాండ్ రైటింగ్ దాండి కాంపిటీషన్ కాంటెస్ట్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఎన్టీఆర్ జిల్లా ఏజీఎం బి హరీష్, ఆర్ఐ పవన్ కుమార్, ప్రిన్సిపాల్ కుమారస్వామి, కోఆర్డినేటర్ శివరామకృష్ణ, రోజా అభినందించారు. పిల్లల్లోని వివిధ రకాల ప్రతిభ పాఠవాలను వెలికి తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని, పిల్లలను అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని ప్రిన్సిపాల్ కుమారస్వామి తెలిపారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్ కుమారస్వామి అభినందనలు తెలియజేశారు. నారాయణ విద్యా సంస్థల్లో హ్యాండ్ రైటింగ్ డాండీ కాంపిటీషన్ 23/1/2024 తేదీన నిర్వహించడం జరిగింది. సో ఆ కాంపిటీషన్లో 600 బ్రాంచీలు సుమారు నారాయణ స్కూల్ నుంచి తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా 600 బ్రాంచీలు పోటీ పడటం జరిగింది. ఈ 600 బ్రాంచీల్లో నుంచి నందిగామ బ్రాంచీ 2nd క్లాస్ ఎన్ వేదశ్రీ అనే పాప ఇంటర్ స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. ఇంటర్ స్టేట్ లెవెల్ అంటే సుమారుగా మొత్తం మీద ఒక 15,000 మంది వరకు పోటీ పడ్డారు. ఈ పోటీలో పాల్గొన్నారు. ఆ పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన పాప ఎన్ వేదశ్రీ.